పేరున్న అధికారులందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా సోదరిమణులకు, ఐకేపీ సోదరిమణులకు, రైతులకు, గౌరవ సర్పంచులకు, 7 మండలాలకు సంబంధించిన అధికారులందరికీ, మున్సిపల్ కౌన్సిలర్లందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రగతి ప్రణాళిక ఏ రకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల 4 మాసాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలవుతున్నాయి, అవి ఏ మేరకు లబ్ధిదారులకు చేరుతున్నాయనే విషయాలపైన సమీక్ష చేసుకోవడానికి, ఇంకా అరుదైన వాళ్ళు, పేదవాళ్ళు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్జీలు పెట్టుకోవడానికి, వాళ్ళ దరఖాస్తులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలు అందజేయడానికి ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఈ కార్యక్రమం ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రజలకు మరింత చేరువ చేసే ఒక అవకాశం లభించింది. క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో నిజంగా ఈ కార్యక్రమాలు అమలవుతున్నాయా? చాలా సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 3 ప్రధాన అంశాలపైన ప్రాధాన్యతనిస్తూ పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్న విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నారు. అందులో మొట్టమొదటిది వ్యవసాయానికి అండగా ఉండాలి, రైతుకు తోడుగా ఉండాలి, రైతులు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలనేది, రైతుకు తోడుగా అండగా ఉండి వ్యవసాయాన్ని పండుగ చేయాలనే విధానంలో భాగంగా ఇవాళ కార్యక్రమాలు మన రాష్ట్రంలో రూపొందించుకుంటున్నాం. రెండవది మహిళా సాధికారత పేరిట అనేక సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈ 2 సంవత్సరాల 4 మాసాల కాలంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళకు సాధికారత కల్పించే విధంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతున్నది. మూడవది పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ పేద వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకువెళ్ళాలని, కొత్త పథకాలను అమలు చేయాలనే తలంపుతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, పేద వర్గాల సంక్షేమమే ప్రాధాన్యతగా తీసుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలియని విషయం కాదు, ఇప్పుడు మన అధికారులందరూ కూడా వివరించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల 4 మాసాల కాలంలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో పంట రుణాలు ఎంతమంది రైతులకు మాఫీ చేసినామో, ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించాము, రైతు భరోసా ఎంతమంది రైతులకు ఇచ్చినాం, ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించాము, రైతు బీమా ఎంతమందికి వచ్చింది, ఎన్ని కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేశారు, అదేవిధంగా ఎంతమంది రైతుల నుంచి సన్నాలు కొన్నాం, వాళ్ళకు బోనస్ ఎంతమందికి వచ్చిందనే విషయాలను చెప్పారు. దాంతో పాటుగా ఇవాళ రైతు భరోసా ఏ రకంగా అందరికీ అందజేయడం జరుగుతున్నదనే విషయాన్ని కూడా వివరించడం జరిగింది. వీటితో పాటుగా రైతుకు పంట రుణాలు మాఫీ చేసి, పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా ద్వారా సహాయం అందించి, రైతు పండించిన పంటల సన్నాలకు క్వింటల్ 500 రూపాయల చొప్పున బోనస్ ఇచ్చి, రైతు మద్దతు ధర కల్పించే విధంగా మక్కలను కానీ, వరిధాన్యాన్ని కానీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతుకు తోడుగా నిలబడే ప్రయత్నము ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నది. దీన్ని దయచేసి మీరందరూ కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా 6 గ్యారెంటీల కింద ఏవైతే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో
చేసి పుట్టిన కాలాల అప్పు తీసుకువచ్చి ఇవాళ తెలంగాణ ప్రజానీకం పైన 8 కోట్ల రూపాయల అప్పు పెట్టారు. ఆ అప్పుకు ప్రతి నెల మనం 7,000 కోట్ల రూపాయలు మిత్తిల రూపంలో వాయిదాల రూపాయలు చెల్లిస్తున్నాం. ఒకవైపు నెలకు 7,000 కోట్ల రూపాయలను వాయిదాల కొరకు మిత్తి కొరకు ఖర్చు పెడుతూనే మరొక వైపు సంక్షేమ పథకాలను కూడా ఎక్కడ ఆపకుండా ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఇవాళ మహిళా సంక్షేమానికి సంబంధించి ఇవాళ ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కావచ్చు, లేదా గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు వాడుకుంటున్న మహిళలందరికీ 0 బిల్స్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పథకం కావచ్చు. అది కాకుండా ఐకేపీకి పావుల వడ్డీ రుణాలను చెల్లించే విషయం కావచ్చు, బ్యాంకు లింకేజ్ కింద వాళ్ళకు రుణాలు ఇప్పించే కార్యక్రమం, ఆర్టీసీ బస్సులు గురించే కార్యక్రమం, సోలార్ ప్లాంట్లు పెట్టే కార్యక్రమం, పెట్రోల్ బంక్స్ పెట్టే కార్యక్రమం, వంట టీ స్టాల్స్ పెట్టే కార్యక్రమం, మహిళలందరినీ కూడా పారిశ్రామికవేత్తలు చేయాలి, వ్యాపారవేత్తలను చేయాలనే ఒక ఆలోచనతో ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఒకవైపు ఇన్ని రకాల కార్యక్రమాలను అమలు చేస్తూనే గత ప్రభుత్వం అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ ప్రభుత్వం కొత్తగా 6 గ్యారెంటీల పేరిట సంక్షేమ కార్యక్రమాలను కొత్తగా రూపొందిస్తూ అమలు చేస్తూ ముందుకు వెళ్తున్న విషయాన్ని దయచేసి మీరందరూ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ సంవత్సరం ఒక గొప్ప ఆలోచన చేస్తున్నది. రాష్ట్రంలో దాదాపు 1,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 1,10,00,000 కుటుంబాలకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఈ 1,10,00,000 రేషన్ కార్డు ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా జీవిత బీమా కల్పించాలని ఒక ఆలోచన చేస్తున్నది. ప్రభుత్వమే ఆ కుటుంబం తరఫున ప్రీమియం చెల్లించి ఆ కుటుంబంలో ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబ పెద్దైన తండ్రి కానీ ఆ కుటుంబ పెద్దైన తల్లి కానీ ఆ కుటుంబంలో తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడదు, ఆ కుటుంబం ఆనం కావద్దు అనే ఆలోచనతోని ఈ ఆర్థిక సంవత్సరమే దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఇందిరా కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఇందిరా కుటుంబ బీమా పథకం ద్వారా ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే 15 రోజుల లోపల ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా గత 6-7 సంవత్సరాలుగా అనేక మంది సోదరిమణులు పాపం వాళ్ళ భర్తలను కోల్పోయి పెన్షన్ కావాలని చెప్పి ఆఫీసుల చుట్టూ కాలరిగినట్టు తిరుగుతున్నారు. కానీ వాళ్ళకి ఇంతవరకు పెన్షన్ రాలేదు. మొన్న బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ఆడపిల్లలు భర్తను కోల్పోయి పిల్లలను చదివించుకోలేక సాగలేక కష్టాలు పడుతున్నారు. కాబట్టి ముందుగా ఎవరైతే భర్తలను కోల్పోయి పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్న 2 లక్షల మంది మహిళలకు ఈ జూన్ మాసం నుంచి వాళ్ళకు ఆసరా పెన్షన్ రాబోతున్నది, వితంతు పెన్షన్ రాబోతున్నదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అది కాకుండా ఇవాళ మన పాఠశాలలో చదువుకుంటున్న పేద పిల్లలందరికీ కూడా ఇప్పటివరకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నాం. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఈసారి బళ్ళు తెరిచిన నాటి నుండి ఉదయం పూట మన పేదింటి పిల్లలకు మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకు ఉదయం పాలు కానీ రాగి జావ కానీ లేదైనా ఉప్మా కానీ ఇడ్లీ కానీ ఏదో ఒక రోజు ఒక రకమైన బ్రేక్ఫాస్ట్ ఆ బిడ్డలకు అందించాలి. బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి తోడుగా ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు, ఎదిగే వయసులో ఉన్న పిల్లలు 16, 17, 18 సంవత్సరాలున్న పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు మధ్యాహ్నం పూట మరి తిరిగి ఇంటికి వెళ్ళలేక లంచ్ చేయక అవస్థపడుతున్న
పూర్తి అయితే 2500 మంది విద్యార్థులు ఆ క్యాంపస్లో ఉండి నాణ్యమైన విద్య అందుకోవడానికి వీలవుతుందనే విషయాన్ని కూడా నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రకమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా గత 2 సంవత్సరాల 4 మాసాల నుండి మీ ఎమ్మెల్యేగా అనునిత్యము ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఆలోచిస్తూ నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలనో ప్రణాళిక రూపొందించుకొని నిధులు తీసుకువస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఏదో ఒక పని జరుగుతున్నది. ఈజీఎస్ కింద సిసి రోడ్డు వేసుకోవడము, ఈజీఎస్ కింద గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవడము, ఈజీఎస్ కింద మహిళా సమాఖ్య భవనం కట్టుకోవడము, లేకుంటే ఈజీఎస్ కింద లైబ్రరీ నిర్మాణం, అంగన్వాడీ నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నది. అంతేకాకుండా మన నియోజకవర్గానికి స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్ కింద పంచాయతీరాజ్ నుండి 15 కోట్ల రూపాయలు వచ్చినాయి. అవి మన నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్లు, సైడ్ రైలు నిర్మాణం చేసుకుని ఒక అవకాశం వచ్చింది. దానికి తోడుగా మన ఎస్డిఎఫ్ కింద 15 కోట్ల రూపాయలతో గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ రోడ్ల నిర్మాణం చేసుకుంటున్నాం. ఇవాళ మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఏ తండాకైనా వెళ్ళండి, ఇవాళ మన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో ఇవాళ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతున్నది. ఒక్కొక్క గ్రామంలో 5 కానీ 10 కానీ 20 కానీ 30 కానీ 40 కానీ 50 కానీ ఆ గ్రామ జనాభాను బట్టి మనం ఇల్లు ఇచ్చినాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఇల్లు నిర్మాణం జరుగుతున్నది. పేదవారి స్వంతింటి కళ నెరవేరుతున్నదంటే దానికి కారణం మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా ఆలోచించండి. ఇవాళ 2 సంవత్సరాల 4 నెలలు మాత్రమే అయింది. అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నాం. ఆర్థిక పరిస్థితి సహకరించకుండా పేదవర్గాలకు సంబంధించిన కార్యక్రమాలను ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇంకా కొన్ని రోజులు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, పేదవర్గాల సంక్షేమం కొరకు ఇంకా కొన్ని సంవత్సరాలు కొనసాగితేనే మన పేదవర్గాల, మన మహిళలు, మన రైతులందరూ కూడా బాగుపడే అవకాశం ఉంటుంది, ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఇవాళ చాలా మంది కొత్తగా ఎన్నికైన సర్పంచులు వచ్చారు, అదేవిధంగా కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు వచ్చారు. నేను అందరికీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అవకాశం రావడం చాలా అరుదైన విషయం. కొందరికి మాత్రమే, ఎంతో మంది అర్హులున్నా కొందరికి మాత్రమే అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు 10 మందికి సహాయపడి ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళు చాలా రోజులు రాజకీయాల్లో ఉంటారు. అవకాశం వచ్చింది కదా అని చెప్పి తప్పుడు పనులు చేసి గ్రామంలో చెడ్డపేరు తెచ్చుకుంటే అందరితోనే ఆ రాజకీయం ముగిసిపోతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ ఉన్న సర్పంచులందరికీ, కౌన్సిలర్లందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా 2 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఈ ప్రభుత్వంలో ఉంటాను. నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత నాది, అమలు చేసే బాధ్యత మీది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అది కూడా నిజాయితీగా పనిచేయాలి. ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఆశించకుండా పనిచేయాలి. నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను నిజాయితీగానే పనిచేస్తున్నాను. ఎక్కడ ఎవరికి చేయాల్సి ఎరుగను, ఎవరి దగ్గర 1 లక్ష రూపాయలు లంచం తీసుకొని ఎరగరు. ఆ రకంగా నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేస్తున్నాను. కాబట్టి పేద కుటుంబం నుంచి వచ్చిన 32 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ని ఏర్పాటు చేస్తున్నా చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవడు ఎన్ని రకాల మాట్లాడినా, ఎవడు ఎన్ని రకాల విమర్శలు చేసినా మన మీద ఈర్ష్యతో చేయడమే తప్ప, అయ్యో నాకు రాని అవకాశం ఆయనకు వచ్చారని బాధపడి మాట్లాడమే తప్ప ఏదైతే చూపే చిన్న పొరపాటు కూడా నేను చేయలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అందుకే రాజకీయ నాయకులందరికీ, రాజకీయ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ, రాజకీయంగా సర్పంచులుగా కౌన్సిల్గా ఎన్నికైన వాళ్ళందరూ కూడా నిజాయితీగా పనిచేయాలి, ప్రజల మధ్యన ఉండాలి, ప్రజల నోట్లో నాలుకలాగా ఉండాలి. నేను కౌన్సిలర్ అయినా, నేను సర్పంచ్ అయినా అని చెప్పి ఇష్టారీతిన మాట్లాడవద్దు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా మీ అందరి సహకారం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల
తెలియజేసుకుంటూ